న్యాయపు తీర్పు జరిగింది యేసయ్యకి. అన్యాయపు తీర్పు నిందినవాడ అతడు కొనుకోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. చాలామంది నాతో ఏమంటారు తెలుసమ్మా, ముఖ్యంగా బిడ్డలు, స్త్రీలు, నా బిడ్డలు లాంటి వాళ్ళు, తాగుబోతు భర్త దొరికాడు అనుకోండి, అయ్యా అందరికీ మంచి భర్తలు దొరికారు, నాకెందుకు తాగుబోతు భర్త దొరికాడు? నేనేం అన్యాయం చేశాను? నేను ఏ తప్పు చేశాను? నువ్వే తప్పు చేయలేదమ్మా. యేసయ్య అనుమతి లేకుండా నీ జీవితంలో జరగదు ప్రియ దేవుని బిడ్డ. యేసయ్య అనుమతి లేకుండా నీ జీవితంలో జరగదు. అంటే నీ కొరకు ప్రభు ఏదో దాచిపెట్టాడన్నమాట. అంటే నువ్వేదో సింహాసనం మీద, లేకపోతే రేపొద్దున ప్రభు యొక్క ప్రశంసా పత్రాలు, అది ప్రభు నుంచి బహుమానాలు, కిరీటాలు అందుకోవాలేమో. అందుకనే ఈ 30-40 సంవత్సరాల శ్రమకి నిన్ను అప్పగించడానికి అటువంటి భర్తను నీకు తోడేలుగా ఇస్తాడు.